కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఆ జిల్లాలో ఎమ్మెల్యేలు యంత్రాంగంపై ఇంకా పట్టు సాధించలేకపోతున్నారంట. ఇప్పటికీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల పెత్తనమే కొనసాగుతూ అధికారులు వారి మాటలే వింటున్నారంట. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉందంటున్నారు. ఇంతకీ ఆ జిల్లా ఏది? అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వైఫల్యానికి కారణం ఏంటి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఆ పార్టీ క్యాడర్కి అంతుపట్టకుండా తయారైందట. అష్టకష్టాలు పడి రాష్ట్రంలో బీఆర్ఎస్ను గద్దెదింపి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తే ఇంకా జిల్లాలో బీఆర్ఎస్ నేతల పెత్తనమే కొనసాగుతుండటంతో తమ పరిస్థితి ఇంతేనా అని కాంగ్రెస్ శ్రేణులు వాపోతున్నాయట. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తోంది. కాంగ్రెస్ మార్క్ పాలన చూపించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర ప్రభుత్వ పెద్దలు అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఎన్నికల హామీలు అమలుకు కాంగ్రెస్ అజెండా ఇంప్లిమెంట్ చేయడానికి అహర్నిశలు పాటుపడుతున్నారు. కానీ నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం పాలనపై పట్టు సాధించలేక అధికార యంత్రాంగంతో పనులు చేయించలేకపోతున్నారట. ఇప్పటికీ ప్రభుత్వ శాఖల్లో ప్రగతి పనుల్ని సమీక్షించే నాదుడే లేకుండా పోయాడట. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఉదాసీనత కారణంగా జిల్లా స్థాయి అధికారుల తీరు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు మారిందట. ఏడాదిన్నర అవుతున్న రాష్ట్ర కేబినెట్లో నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లడమే తప్ప జిల్లా పాలనా వ్యవహారాల్ని పట్టించుకోవడం లేదట. సమీక్షా సమావేశాలు నిర్వహించడం మినహా ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలు, నేతలు, కార్యకర్తలతో సమావేశమై జిల్లా సమస్యలపై దృష్టి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా స్థాయి అధికారుల్ని పర్యవేక్షించలేకపోతుండటంతో ఇప్పటికీ పలువురు జిల్లా అధికారులు బీఆర్ఎస్ నేతలతో అంటకాగుతున్నారట. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల్లో అధికార పార్టీ నేతలు కనీసం జోక్యం చేసుకోలేని పరిస్థితి ఉందట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్కు 5 ఎమ్మెల్యేలున్నారు. అయితే ఆయా నియోజకవర్గాల్లోనే కాంగ్రెస్లో ఆధిపత్య పోరు కొనసాగుతోందట. దాంతో ఎవరి మాట వినాలో, ఎవరిని లైట్ తీసుకోవాలో అధికారులకు అంతు చిక్కడం లేదట. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందట. రూరల్ నియోజకవర్గంలో ఒకరిద్దరు నేతల్ని సుదర్శన్ రెడ్డి రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారట. అదే భూపతిరెడ్డికి మింగుడు పడ్డం లేదట. రూరల్ పాలనా వ్యవహారాల్లో సుదర్శన్ రెడ్డి జోక్యం చేసుకుంటుండటంతో ఎవరి ఆదేశాలు ఫాలో అవ్వాలో అధికారులకు అర్థం కావడం లేదట. జాక్రాన్పల్లి మండలంలో నవోదయ కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రతిపాదనలు తయారు చేయించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని సైతం సంప్రదించారు. అయితే అధికారులు మాత్రం ఆ ప్రతిపాదనలను పక్కన పెట్టారు. బోధన్ సెగ్మెంట్లోని షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో కేంద్రీయ విద్యాలయం పెట్టాలని ప్రతిపాదించారు. అది సాంకేతికంగా సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం నవోదయ విద్యాలయం ప్రతిపాదనను తిరస్కరించింది. దీన్ని బట్టి అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం స్పష్టమవుతోంది. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. గత ఎన్నికల్లో ఇద్దరు ప్రత్యర్థులుగా పోటీ చేశారు. తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోచారం కాంగ్రెస్కు జైకొట్టి ప్రభుత్వ సలహాదారు పదవి పొందారు. ఈ క్రమంలో ఆ ఇద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగిపోయాయి. పోచారం సిఫార్సు చేసిన వారికి అధికారులు పనులు కేటాయిస్తున్నారు. దాంతో పోచారం వెంట కాంగ్రెస్లోకి వచ్చిన వారికి ప్రాధాన్యత దక్కుతుండటంతో రవీందర్ రెడ్డికి పుండు మీద కారం చల్లినట్టు తయారైందట. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన స్థానాల్లో ఆ పార్టీ ఇన్ఛార్జీలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. కానీ కారు పార్టీ నుంచి గెలిచి హస్తంగూటికి చేరిన ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల వారి పెత్తనమే సాగుతోందట.
దీంతో ఇన్ఛార్జీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఆ క్రమంలో ఏనుగు రవీందర్ రెడ్డి తన అనుచరులతో కలిసి వెళ్లి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లిని కలిసి తన మాట చెల్లుబాటు కావడం లేదని ఫిర్యాదు చేశారు. అధికారులు తమ మాట ఖాతరు చేయడం లేదంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళన చేశారు. అంటే బాన్సువాడ కాంగ్రెస్ ఇన్ఛార్జి పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. అయినా పార్టీ పరంగా పరిస్థితిని చక్కదిద్దేవారే లేకపోవడం క్యాడర్లో అసంతృప్తికి కారణమవుతోంది.